டான்ஸ் வேணுமா டான்ஸ் இருக்கு, ఫైట్ వేணுమా ఫైట్ ఇరుకు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సంఘం. నేను మీ ఫేవరెట్ రివ్యూవర్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఇప్పుడే మద్రాసి మూవీ చూసి వచ్చాను. మద్రాసి అంటే మద్రాసి నుంచి వచ్చిన మ్యాడ్ మ్యాన్ అని. ఈ మూవీ శివకార్తికేయన్ గారి హీరోలా, మురుగదాస్ గారి డైరెక్షన్ లో, విద్యుత్ గారి విలన్ లో, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా గన్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చింది. టోటల్ 2 hours 45 minutes మీకు బాంబ్. స్టోరీ లైన్ ఏంటంటే, శివకార్తికేయన్ గారికి ఒక డిజార్డర్ ఉంటుంది. ఆ డిజార్డర్ తో రోజు టెన్షన్ పడుతూ ఉంటాడు. అతని గోల్డ్ ఫ్రెండ్ రుక్మిణి మాఫియాకి చిక్కుకుంటుంది. విలన్ విద్యుత్ తమిళనాడులో గన్ కల్చర్ ని స్ప్రెడ్ చేయాలనుకున్న ప్లాన్ ఉంటుంది. తర్వాత హీరో శివకార్తికేయన్ ఏం చేశారనేది మూవీలో చూస్తాం. సింపుల్ గా చెప్పాలంటే, గజనీని తుపాకీని కలిపితే మద్రాసి. మురుగదాస్ సార్, ఇదేమీ అంత కొత్త ఐడియాలా అనిపించలేదు. మీ మూవీని మీరే కాపీ చేసి పేస్ట్ చేసుకునేలాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే స్లోగా వెళ్తుంది. నాకు ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ ఉంటే, ఆప్షన్ ఉంటే బాగుంది అనిపించింది. అలాగే కొన్ని సీన్స్ కి అయితే లాజిక్ ఉండదు, ఇలా ఎలా జరిగిందిరా అనిపిస్తది. క్లైమాక్స్ కూడా అంతేం అనిపించలేదు. కొన్ని డైలాగ్స్ అయితే ఓల్డ్ ఫ్యాషన్ లో అనిపించాయి, మన 90s హీరోస్ చెప్పిన డైలాగ్స్ లో అనిపించాయి. క్లైమాక్స్ వరకు మూవీని స్ట్రెచ్ చేసిన ఫీలింగే వస్తుంది. డైరెక్టర్ గారు అనుకున్న పాయింట్ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే అంతేం అనిపించలేదు. శివకార్తికేయన్ గారు డాన్స్, ఫైట్స్, ఎమోషన్స్ అన్ని ఎరక్కుమ్మేశారు. మెంటల్ డిజార్డర్ రోల్ చేయడం కొంచెం టఫే, కానీ అందులో శివకార్తికేయన్ గారు అయితే వేరే లెవెల్. అసలు చాలా బాగా చేశారు. యాక్టింగ్ మాత్రం, డబ్బింగ్ కూడా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే విద్యుత్ వర్సెస్ శివకార్తికేయన్ గారికి పట్ట సీన్స్ అయితే బాగు అనిపించాయి. కొరియోగ్రఫీ కూడా సూపర్ ఉంది. విఎఫ్ఎక్స్ అయితే పర్లేదు. ఈ మూవీకి ఇంకో బ్యాక్ బోన్ ఏమన్నా ఉందంటే అది అనిరుద్ బీజిఎంఏ. సాంగ్స్ అయితే అంతేమీ అనిపించలేదు, కానీ బీజిఎం అయితే పర్లేదు. ఇంకా ఆ మాత్రం బీజిఎం కూడా లేకపోతే ఇది మద్రాసి మూవీ లా లేదు, సైలెంట్ మద్రాసి అయ్యేది. రుక్మిణి గారు కూడా ఆవిడకి ఇచ్చిన రోల్ లో బాగానే చేశారు. ఇంకా మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ బాగానే చేశారు. ఓవరాల్ గా ఈ మూవీ శివకార్తికేయన్ గారి గురించి చూసే విధంగా ఉంది, కానీ మిగతా వాళ్ళు ఎవరి గురించి చూసే విధంగా అయితే లేదు. టోటల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న గ్రేడ్ డి గ్రేడ్. మీరు మూవీ చూసుంటే మీ రివ్యూ కామెంట్స్ లో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ సినిమా సంఘం.